హాయ్ ఫ్రెండ్స్, మేము కుకుడుకు షోకి వెళ్తున్నాం. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. టైం వచ్చి 11:30 అట్లా అయింది. యాక్చువల్లీ స్టార్ట్ 11 అవుతుంది. సో మీకు అక్కడికి వెళ్ళాలి, చూపిస్తాను. పిల్లలు అయితే రెడీ అయ్యారు. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇక్కడ మేము కుకుడుకు షోకి వెళ్తున్నాం. ఇది మనకి బేగంపేటలో అవుతుంది. బేగంపేటలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది కదా, అక్కడ అవుతుంది. మేమైతే నార్మల్గా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. ఇది ఆన్లైన్లోనే చూసుకొని బుక్ చేసుకున్నాం. మాకు టికెట్ ప్రైస్ అయితే 600 పడింది పిల్లలకి. పిల్లలకి బుక్ చేసుకుంటే ఇంకా పేరెంట్స్ వెళ్ళొచ్చు. సో అలానే వెళ్ళాం. ఇది అవుతుంది మనకి ఇండియాలో బిగ్గెస్ట్ పెయింటింగ్ ఇంకా లిటరేచర్ ఫెస్టివల్ అంటారు దీన్ని. సో అక్కడికి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం. అంటే ఎట్లా అంటే ఏం చూపించాడంటే 100+ ఓస్ చాలా ఇచ్చాడు ఆన్లైన్లో అయితే. అంటే చాలా బాగుంటుందనే ఇచ్చాడు. మేమైతే అస్సలు హ్యాపీగా లేము. వెళ్ళి చాలా డిసప్పాయింట్ అయ్యాం మేమైతే. ఎందుకు అయ్యాం అది కూడా చెప్తాను మీకు. అండ్ ఇక్కడ మేము స్టార్ట్ అవుతుంటే చాలా పెద్ద లైన్ ఉంది. చాలా అంటే చాలా పెద్ద లైన్ ఉంది, బట్ తొందరగానే అయిపోయింది. ఇక్కడ మనకి టికెట్స్ చెక్ చేస్తున్నారు. అండ్ ఇది మనకి స్కూల్ గ్రౌండ్లో అవుతుంది ఈ ఫెస్ట్. సో ఇక్కడ నుంచి అలా లైన్ మీద వెళ్తూ ఉంటే ఇంకా ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది. దారుణం అంటే దారుణంగా 11 కదా, మేము వెళ్ళేసరికి ఇంకా 11:30, 12 అలా అయిపోయింది. చాలా దారుణంగా ఉంది. ఇక్కడ టికెట్స్ చెక్ చేసుకొని మనకి లాన్కి పంపుతారు. తర్వాత ఇక్కడేమో మనకి ట్యాగ్స్ ఉంటాయి పిల్లలకి. ఏజ్ టు అంటే ఇప్పుడు 0 to 5 వాళ్ళకి ఎల్లో ట్యాగ్ ఉంటుంది. 5 to 10 వాళ్ళకి అలా పింక్ ట్యాగ్ ఏదో ఉంటుంది. అది పెడతారు మనకి ఏజ్ చూసి. అది పెట్టేశాక ఒక చిప్స్ ప్యాకెట్ ఇస్తారు, అంతే. అంతకు మించి ఏమి ఉండదు. ఏంటి అంటే డిసప్పాయింట్మెంట్ ఒకటి, వాటర్ ఎక్కడా లేదండి. ఎంత పెద్ద స్కూల్, అట్లీస్ట్ మినిమం ప్రొవైడ్ చేయాలి కదా వాటర్. అంటే ప్రతిదీ కమర్షియల్గా ఉన్నారు మనకి. అండ్ 10 రూపీస్ బాటిల్ అలా 50-40కి అమ్మడం. ఓకే, అమ్ముకోవచ్చు, అది తప్పు లేదు కానీ, బట్ అట్లీస్ట్ ఎక్కడైనా వాటర్ సప్లై కూడా పెట్టాలి. ఎందుకంటే చాలా ఎండగా ఉంది. ప్రతి ఒక్కరు కొనుక్కోలేరు కదా, అంతంత ఆల్రెడీ పెట్టుకొని వెళ్ళింది చాలా డబ్బులు పెట్టుకొని వెళ్తాం. ప్రతిసారి చిన్న చిన్న బాటిల్ని అంత డబ్బులు పెట్టుకొని కొనుక్కోవడం అంటే కొద్దిగా కష్టమే. సో అదైతే పెద్ద డిజాస్టరే అంటాను నేను. ఎందుకంటే వాటర్ మినిమం చిన్న చిన్న వాటిలోనే ఉంటున్నాయి. అలాంటిది ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు పెట్టుకోవాలి కదా అని. సో నెక్స్ట్ మనకి వెళ్తూనే ట్యాక్స్ ఇచ్చాక ఇంకా ఇక్కడ బుక్ స్టాల్ ఉంటుంది. ప్రతిదీ పెయిడే మనకి. బుక్ స్టాల్ మనం బుక్స్ కొనుక్కోవాలంటే పెయిడ్. సో ఆబ్వియస్ అది కొనుక్కోవాలంటే పెయిడే కదా. సో ఇది ఓకే. తర్వాత మనకి ఫేస్ పెయింటింగ్ ఉంటుంది. అదైతే ఒక పెద్ద లైన్ ఉంది. మాకు తెలియదు అది పెయిడ్ అని. సో మేము వెళ్ళి అంటే లైన్లో ఉంటే అక్కడేమో ఎవరో వచ్చి పేమెంట్ అడిగారు. ఒక్క ఫేస్ పెయింటింగ్కి 450 రూపీస్ అంటే టూ మచ్ అనిపించింది నాకైతే. అది మనకి వెళ్ళేసరికి పోతుంది. సో అది కూడా వేస్టే ఫేస్ పెయింటింగ్ అనేది. ఇంకా తర్వాత ఈ టాటూస్ అని ఏవేవో ఉన్నాయి. ఇంకా తర్వాత మనకి క్లాతింగ్ ఉంటాయి. అవి చిన్నపిల్లలవి. అవి కొద్దిగా పర్లేదు, బాగానే ఉన్నాయి, బట్ కొద్దిగా కాస్ట్లీ ఉన్నాయి అవి కూడా. అవి చేనేత ఏవో అంటున్నారు, అవి కూడా కాస్ట్లీ ఉన్నాయి. సో అది కూడా వదిలేస్తే ఇంకా తర్వాత మనకి స్టాల్స్తో వర్కౌట్ కాదని ఇంకా మేము అటుపక్క వెళ్తే ఇంకా సపరేట్ స్టేజెస్ వేసి అక్కడక్కడ స్టోరీ టెల్లింగ్స్, క్విజ్ అలా ఏవేవో జరుగుతున్నాయి. ఇంకా అక్కడ కొద్దిగా టెంట్ వేసి చల్లగా ఉందని ఇంకా అక్కడ కూర్చున్నాం ఒక దగ్గర. అక్కడైతే క్విజ్ అవుతుండేది. అదైతే బాగానే అనిపించింది కొద్దిగా. బట్ మన పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి, మా పిల్లలు 6 years 5 years అలా కాబట్టి వాళ్ళు కూర్చొని వినే అంత వాళ్ళకి ఉండదు. సో క్విజ్ అంటే ఇంకా అసలు ఉండదు. సో అక్కడ కొద్దిగా పిల్లలు ఇబ్బందిగా అయ్యారు. అండ్ ఇక్కడ కూడా మేము వెళ్ళేసరికి ఇక్కడికి అవుతుండేది క్విజ్ అని. ఇంకా కూర్చున్నాం. ఇక్కడ ఏంటి అంటే క్విజ్కి ఆన్సర్ చెప్తే చాక్లెట్స్ ఇస్తున్నారు. సో దానికోసమని పిల్లలు అయితే ముందుకెళ్ళారు పాపం. అదైతే వాటి కోసమే వెళ్ళారు, కానీ వినడం రావడం అయితే రాలేదు. మాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఈ స్టోరీ టెల్లింగ్. ఇదైతే చాలా బాగా నచ్చింది. ఎంత బాగా యాక్టింగ్ చేశారంటే లిటరలీ మేము కూడా చిన్నపిల్లల్లాగే ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది.
చెప్పారు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా ఇద్దరు పిల్లలు ముందుకెళ్ళిపోయి ఇంకా కూర్చొనిపోయారు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటాను. ముందున కూర్చొని అలా సైలెంట్గా ఉన్నారంటే ఎంజాయ్ చేసినట్టే, మా దగ్గరికి రాకుండా. వెళ్ళినందుకు కొద్దిగా వర్త్ అనిపించిందంటే ఈ ఒక్క షోయే. ఒక్క షో చాలా బాగా నచ్చింది మాకు. అండ్ మేము వెళ్ళిపోదాం అనుకున్నాం యాక్చువల్లీ. ఇంకా స్టార్టింగ్లోనే వెళ్ళిపోదాం, ఏమీ లేవు ఈ ఏజ్ పిల్లలకైతే, ఖచ్చితంగా ఏమీ లేవు, ప్రతిదీ కమర్షియలే అండ్ చాలా ఎండగా ఉండిందని ఇంకా స్టార్ట్ అయిపోతుంటే ఇంకా సర్లే దీని తర్వాత పాపెట్ షో ఉందన్నారు. అది 2:30కి అలా ఉంది అన్నారు. బట్ అది ఏమైందో తెలీదు, ఇది వచ్చింది. దీనివల్లే మేము ఇంకా స్టార్టింగ్లోనే బాగా నచ్చి ఇంకా కూర్చొని ఇదైతే బాగా నచ్చింది. దీని తర్వాత మేము ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా ఏం లేవు, అన్నీ కొద్దిగా ఏజ్గా ఉంటేనే బాగా వింటారండి స్టోరీ టెల్లింగ్ అలాంటివి. కొద్దిగా 10 years అలా అయితేనే వింటారు. ఈ ఏజ్ పిల్లలు అంత ఖచ్చితంగా కూర్చొని వినే అంత ఓపిక ఉండదు వీళ్ళకి. అండ్ ఇక్కడ ఒక పెద్ద డ్రాయింగ్ షీట్ పెట్టారు. సో అది ఎవరైనా వేసుకోవచ్చు, అంటే పిల్లలు వేసుకోవచ్చు. ఇది కొద్దిగా ఓకే. కాకపోతే ఏంటి అంటే ఫుల్ అయిపోయింది, ఎక్కడా ప్లేస్ లేదు. సో అక్కడక్కడ వేస్తున్నారు. అండ్ ఇక్కడ శ్యామ్ అది యూట్యూబ్ ఛానల్ది లోగో రాస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. అండ్ మీరు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మ్యూజిక్కి ప్రిపేర్ చేస్తున్నారు, బట్ ఏం స్టార్ట్ అవ్వలేదు అది కూడా. ఎక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంటే పిల్లలకి తెలియాలని చిన్నది రాయిపించాం, మా అమ్మమ్మ వాళ్ళకి వాళ్ళ పంపిస్తుంటారని. వాళ్ళు రాశారు. రాసి తర్వాత అక్కడే పోస్ట్ చేసేయచ్చు మనం. అక్కడే పోస్ట్ చేసేసాం. ఇక్కడ కూడా ఎండ ఎంత ఉంది అంటే అస్సలు చాలా ఎండ ఉండేది. నేను ఫస్ట్ టైం హైదరాబాద్లో అంత ఎండ ఫేస్ చేశాను. ఇంత ఎండలో నేను ఎప్పుడు వెళ్ళలేదు. నిజంగానే నాకైతే చాలా చిరాకు వచ్చేసింది. వాటర్ కూడా లేదు, చాలా ఇబ్బందిగా అనిపించింది. వీళ్ళేమో ఇంకా అలా రాస్తూనే ఉన్నారు. అంటే వీళ్ళకి ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా అలా రాస్తూనే ఉన్నారు ఒకటి తర్వాత. ఇంకా తీసుకొని నేనే అడ్రస్ రాసేసి ఇంకా పోస్ట్ చేసేసాం. అది వెళ్తుందో లేదో తెలియదు, కానీ జస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని పిల్లలతో వాళ్ళకి చేయించాం మేము. దీని తర్వాత ఇదైతే చాలా పెద్ద స్కూల్. ఇంకా స్కూల్ చూద్దామని బయటికి వెళ్ళాం. అక్కడ బయటకు వెళ్తే ప్లే గ్రౌండ్ ఉంది, చిన్న ప్లే గ్రౌండ్ ఉంది. అక్కడికి వెళ్ళి కొద్దిగా ఆడిపిద్దామని తీసుకెళ్ళి పిల్లలకి ఆడిపిస్తున్నాం. అండ్ మేము వాటర్ కోసం ఈ లాన్కి వచ్చాం, ఏమైనా ఉంటుందని. ఇది ప్రైమరీ స్కూల్. ఇక్కడే అంట చరణ్, రానా వాళ్ళందరూ చదువుకున్నారంట. ఇది నాకు కూడా తెలియదు, అక్కడికి వెళ్ళాకే తెలిసింది. అప్పుడులో హీరోస్ అందరూ ఇక్కడే చదువుకున్నారంట. సో ఈ లాన్కి వెళ్తే ఇది ప్రైమరీ స్కూలే, చాలా పెద్దగా ఉందండి, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ నాకు ఈ స్కూల్కి వెళ్ళాక నా స్కూల్ మెమరీస్ గుర్తొచ్చాయి. చాలా బాగుంది స్కూల్ అయితే. కాకపోతే ఏంటి, అదే మెయిన్ ప్రాబ్లం, వాటర్ లేకపోవడమే చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా వాష్రూమ్స్ కూడా ఎక్కడా లేవు, ఏమీ లేవు. ఈ లాన్ అంతా ఇది ప్రైమరీ స్కూలు. అక్కడ రాసి ఉంది, స్టార్టింగ్లో రాసి ఉండేది. ఇది చాలా బాగుంది కదా, చాలా పెద్ద ప్లేస్, చాలా అంటే చాలా పెద్ద ప్లేస్. అప్పట్లో మరి ఈ స్కూల్ చాలా ఫేమస్ అనేవారు. మరి ఇప్పుడు ఎంతవరకు ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పుడైతే చాలా చాలా పెద్ద పెద్ద స్కూళ్ళు వచ్చేసాయి కదా, ఇంకా ఇప్పుడు నాకైతే అంత తెలియదు. కానీ అండ్ స్కూల్కి అయితే చాలా పెద్దది, చాలా ఎకర్స్ ఉన్నట్టున్నాయి, చాలా పెద్దది. అండ్ ఇది ప్లే గ్రౌండ్ ఒక ఏరియా మాత్రమే, అంటే ఓన్లీ ప్రైమరీ స్కూల్ వాళ్ళకేమో ప్లే గ్రౌండ్ ఇది. అండ్ ఇక్కడ ఈ షో ఎంజాయ్ చేస్తారో లేదు తెలియదు, కానీ ఇవి మాత్రం బాగా ఆడుకున్నారు మా పిల్లలు. ఇది ఒకటే ఎంజాయ్ చేస్తారని అనిపించింది మాకు. ఏంటి అంటే 600 పెట్టుకొని ఇది ఒకటి ఆడుకోవడానికి వెళ్ళినట్టు ఉంది మొత్తం. అండ్ ఇక్కడ నుంచి పిలిచినా వీళ్ళు రారు. మాకు అయితే ఇంకా అప్పటికే 4 అయిపోయింది. ఇంకా ఫ్యూజులు ఎగిరిపోయి, వాటర్ లేదు, ఆకలి ఫుల్గా. అక్కడ స్టాల్స్ ఉన్నాయంటే వెళ్దామంటే చాలా లైన్. అండ్ ప్రతిదీ డబల్ రేట్ పెట్టారు. నేనైతే ఎవరికి రికమెండ్ చేయను, మనీ వేస్ట్, అసలు వర్తే కాదు, మాకైతే అస్సలు వర్త్ కాదు. అండ్ మేమైతే అక్కడ నుంచి వెంటనే బయటకు వచ్చేసాం, ఏదో ఫుడ్ తినేసి ఇంటికి వచ్చేసాం. మీరైతే వీడియోని లైక్, షేర్, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలు వెళ్ళొద్దు ఆ షోకి అయితే. బాయ్.